హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంకా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి లైక్ ఇవ్వట్లేదు. వీడియో చూస్తున్నారు, వీడియో లైక్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియో లైక్ చేస్తే మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇది మాకు టౌన్లో పూరి జగన్నాథ్ స్వామి దేవాలయం ఉంది కదండి. ఇంకా అక్కడ రథోత్సవం అవుతుంది. పూరి జగన్నాథ్ స్వామి రథోత్సవం. ఇంకా అక్కడికి వెళ్ళామండి. అంటే చిన్న పని ఉండి టౌన్లోకి వెళ్ళాము. ఇంకా అలాగే ఇవాళ జగన్నాథ్ స్వామి రథోత్సవం కదా అనేసి ఇంకా అలాగే వెళ్ళామండి. జనాలు ఏమున్నారు, కోలాహలంగా ఉన్నారండి. ఇంకా మేమైతే పూరి జగన్నాథ్ స్వామి దగ్గరికి వెళ్ళలేదండి. ఇంకా పూరి జగన్నాథ్ స్వామి దగ్గరికి వెళ్ళాలని కోరిక కూడా ఉంది. స్వామి దయ మరి ఇంకెప్పుడు వెళ్తాము. వెళ్ళకపోయినా అంత అదృష్టం కలిగించారు పరమాత్మ. ఇంకెక్కడికైతే వచ్చామండి. మాకు ఇక్కడ దగ్గరలోనే టౌన్లో దేవాలయం ఉంది కదా, పూరి జగన్నాథ్ స్వామి దేవాలయం. ఇంకా అక్కడికే వచ్చామండి. ఇంక ఇవాళ ఆషాఢ మాసం పౌర్ణమి ముందు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది కదా. ఇంకా మా వారు అన్నారు ఇవాళ రథోత్సవం అవుతుందంటే వెళ్దామంటే తీసుకెళ్ళారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఫస్ట్ టైము, ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు రథోత్సవం అది అయినప్పుడు స్వామివారికి. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇంకా మీకోసం అని చూస్తారని చిన్న వీడియో తీశానండి. ఇంకా లోన దేవాలయం అండి, పూరి జగన్నాథ్ స్వామి దేవాలయం. అచ్చం పూరి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే. ఇక్కడ జనాలు, తర్వాత రథోత్సవం జరుగుతుంటే స్వామివారికి కన్నుల పండగగా అనిపించింది. ఇంకా అంత దూరం వెళ్ళే అదృష్టం ఎప్పుడు ఉందో, కానీ ఇక్కడ మాకు దగ్గరలోనే దేవాలయం ఉండడం చాలా అదృష్టం అండి. ఇంకా మీరు చూస్తారని వీడియో తీశాను. మాకు ఇంకా దేవాలయం చాలా బాగుంటుందండి. ఇక్కడ చుట్టూ ప్రాంగణం చాలా విశాలంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా దేవాలయం లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే నేను వచ్చానండి. ఇంకా వీడియో తీయలేదు, లోన దేవుడికి వీడియో తీయకూడదు కదా. ఇంకా బయటనైతే ఇలా మీకు చూపిస్తున్నాను. దేవాలయం చూసారా ఎంత విశాలంగా, చుట్టూ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి. ఇంకా మాకు ఇక్కడే దగ్గరలో దేవాలయం కనకమహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు కదా. ఇంకా నడిసి వెళ్ళిపోవచ్చండి దగ్గరికి. ఇంకా అక్కడికి వెళ్ళలేదు మేము, మామూలు దండం పెట్టుకున్నాం. ఇంకా దేవాలయం అయితే చాలా బాగుంటుందండి చుట్టూను. ఇంకా ఆలయం చుట్టూ విశాలంగా ప్రాంగణం. ఇంకా స్వామివారు చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకా పూరిలో కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి కదండి ఉత్సవాలు. ఈ ఆషాఢ మాసం అంటే ఇంకా స్వామివారికి చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి పూరిలో. ఇంకా అంత దూరం వెళ్ళకపోయినా మాకు ఇక్కడ దగ్గరలోనే స్వామివారు వెలసారండి. చాన్నాళ్ళు అవుతుంది దేవాలయం కట్టి. ఎన్ని సంవత్సరాల కిందటితో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా పురాతనమైన దేవాలయం అండి మాకు పూరి జగన్నాథ్ స్వామి దేవాలయం. చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఉత్సవాలు అవి జరుగుతుంటాయి, కానీ ఎప్పుడు బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళమి. ఇది రెండోసారి అండి దేవాలయంకి రావడం. నరసింహస్వామి చూసారా ఎంత అద్భుతంగా ఉంది కదా స్వామివారు, శ్రీ పూరి జగన్నాథ్ స్వామి. బలరాముడు స్వామివారు, ఇంకా అలాగే సుభద్రాదేవి మాత, ఇంకా అలాగే జగన్నాథ్ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా నాతో పాటు మీరు బాగా దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఇన్నాళ్ళున్నాం కానీ రథోత్సవం జరిగినప్పుడు ఎప్పుడూ రాలేదు. ఇంక కనకమహాలక్ష్మి గుడికి వచ్చినప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. ఇలా రథోత్సవం అయినప్పుడు ఎప్పుడూ రాలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇంకా దేనికైనా స్వామి దయ ఉండాలంటారు కదండి. అలాగే నాకు ఇన్నాళ్ళకి స్వామివారి రథోత్సవం చూసే అదృష్టం కలిగిందండి. ఇంకా అలాగే వీడియో తీసుకున్నాను, మీరు చూస్తారని మీకోసమని చిన్న వీడియో తీశానండి. ఆలయం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంక రథోత్సవం చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంకా స్వామివారికి ఇలాగా దర్శనం చేసుకొని ఇంక ఇలా వీడియో తీసుకున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా మీరు చూస్తారని
యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా అనేసి వీడియో తీసుకున్నానండి. చాలా ఆనందంగా అనిపించింది దర్శనం చేసుకోవడం. ఇంకా స్వామివారు బలరాముడు స్వామి, ఇంకా స్వామివారు జగన్నాథ్ స్వామి, సుభద్రాదేవి మాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా రథం పల్లకి తయారు చేస్తున్నారండి, రథోత్సవం ఊరేగింపుకి. ఇంకా అలా చాలాసేపు ఉన్నాం అక్కడ, అన్నీ చూసుకొని చాలా ఆనందంగా అనిపించింది. చాన్నాళ్ళకి ఇంతమంది జనాలు ఒక దగ్గర కలిసి ఇలాగ పండుగను ఆస్వాదించి స్వామివారి నామస్మరణతో గోవింద గోవింద అంటూ స్వామివారి రథం వెళ్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ జనాలను అందరినీ చూస్తూ చాలా కన్నుల పండగగా అనిపించింది. ఇంకా మీకు ఆనందంగా ఉంటుంది కదా అని వీడియో తీసానండి. ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వారికి అడుగుతున్నాను. ఇంకా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, సపోర్ట్ చేస్తున్న వారు అందరికీను. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. ఇలాగ ఆ వీడియో తీసుకొని ఇంకా అందరినీగో ఇతను వచ్చారండి, ఎమ్మెల్యే ఇంకా బాలకృష్ణ గారు అల్లుడు గారు వచ్చారు. ఇంకా స్వామి రథోత్సవంకి వచ్చి అతను దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా చిన్న క్లిప్పింగ్ తీసాము అదేని. ఇలా అందరినీ చూడడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంట్లో ఉండిపోతే ఇంట్లో ఉండిపోవడమే కదా, చాలా ఇంకా ఇలాగొచ్చి నలుగురిని చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఇంతమంది జనాలు వచ్చి స్వామివారి నామస్మరణ ఒక దగ్గర ఇంతమంది పలుకుతుంటే చాలా ఆనందంగా కన్నుల పండగగా అనిపించింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. జై గోమాత. గోమాతకి చూసారా పూజ చేసినట్టున్నారండి, దండేశారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. ఇదని ఇవాళ వీడియో. అందరూ ఒక దగ్గర కలిసి గోవింద నామస్మరణ చేస్తుంటే చాలా ఆనందంగా, చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.